सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. దీనికే ఓ ఉపనిషత్తులో కథ ఉంది. ఓసారి ఇంద్రియాలన్నీ దెబ్బలాడుకున్నాయిట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి. సరే, వాళ్ళంతా ఒక ఒడంబడికకు వచ్చారు, కాంప్రమైజ్ అయ్యారు, ఒక నిశ్చయం చేసుకున్నారు. కళ్ళు మీరు కాసేపు బయటికి వెళ్ళిపోండి, పనిచేయడం మానేయండి, చూద్దాం మీరు గొప్ప ఉన్నా కదా. కళ్ళు పనిచేయడం మానేశాయి. సంవత్సరం తర్వాత అక్షీంద్రియం తిరిగి వచ్చింది. ఎలా ఉన్నారా మీరు, గుడ్డివాళ్ళు ఉంటే లేరా? అలాగే ఉన్నాం మేము అన్నట్ట ఈ జీవుడు. కళ్ళు ప్రధానం కాదని తెలిసిపోయింది. నాసిక అది పని మానేసింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ వాసన తెలవకపోతే మాత్రం జీవితం గడవలేదా ఏమిటి? లాభం లేదు. కాళ్ళు పనిచేయడం మానేశాయి. కుంటివాళ్ళు ఎలా ఉన్నారు అన్నారు. ఇలాగే చెప్పిందాక ఉండి చెప్పకుండా శరీరంలో ఉన్న ఒక తత్వం పైకి లేవడం ప్రారంభించింది. వీళ్ళు నిలబడలేకపోయారు. పొగరెక్కిన గుర్రము అటు ఇటు కదులుతుంటే కట్టుకొయ్య కదిలి లేచి పైకి వచ్చినట్టుగా ఈ ఇంద్రియాలన్నీ వాటి స్థానంలోంచి బయటకు వచ్చాయి. అప్పుడు అర్థమయ్యింది, ఈ సప్తసప్తి ఒకడున్నాడు, పైన ఉన్నాడు పరమాత్మ, మూల కారణమైనవాడు అంచేత. కాబట్టి అలాంటి 7 గుర్రములకి అధిపతి, 7 గుర్రములు కలిగినవాడు ఆయన సప్తసప్తి. తరువాతి నామము మరీచిమాన్. ఓం మరీచిమతే నమః. ఈ మత్ అన్న శబ్దం వచ్చిందంటే చాలా గొప్పదైన సంపద కలిగినవాడు, గొప్పగా అధికారం కలిగినవాడు. సూపర్లేటివ్ డిగ్రీ ఉంటేనే మాన్ అన్న శబ్దం వస్తుంది అక్కడ. మరీచి అంటే కాంతి ప్రవాహము, గొప్ప కాంతి ప్రవాహం కలిగినవాడు. మరీచి అంటే సుదర్శనం. ఎలాగా మ్రియంతే శత్రవః అనేన ఇది మరీచి. సుదర్శన చక్రం ప్రయోగించాడు స్వామి అంటే వాడింక బతికే ప్రసక్తి లేదు. బ్రహ్మాస్త్రమైనా అటు ఇటు అవుతుందేమో కానీ సుదర్శనం మాత్రం ఎటు కానే కాదది. అంచేత మరీచిమానంటే సుదర్శనం కలిగినవాడు. శంఖం, చక్రం, గద, విల్లు, ఖడ్గం ఇలాంటి ఆయుధాలన్నీ కలిగినవాడు. అందుకని మరీచిమాన్, మంచి కాంతి కలిగినవాడు. ఆఖరికి భగవంతుడు నిర్ణయించుకున్నట్టయితే ఒక పూల రేకు కూడా గొప్ప ఆయుధం అవుతుంది, ప్రాణం తీసే అవకాశం ఉంది. ఎలాగా అజమహారాజు గారి భార్య పేరు ఇందుమతీదేవి. ఆవిడ మరణము దైవ సంబంధమైన వస్తువుల చేత. ఒకసారి ఆవిడ ఉద్యానవనంలో ఉంటే పైన వెడుతున్న గంధర్వులు ఎవరో వెడుతుంటే ఆమె మెడలో ఉన్న పూలమాలలో ఒక రేకు దారి ఈమె మీద పడింది, ఈమె ప్రాణం వదిలిపెట్టేసింది. ఈ జరిగేది అంచేత మరీచిమాన్ అంటే సకల శత్రువులని కూడా ధ్వంసం చెయ్యగలిగేలాంటి చక్కటి ఆయుధ సంపత్తి కలిగినవాడు. తరువాతి నామము తిమిర ఉన్మథన అని చెప్పుకున్నాం కదా. చీకటిని మధించి తొలగించేవాడు అని. తిమిర ఉన్మథన. అజ్ఞాన లక్షణం తిమిరం ఉన్మథనాతి ఇది తిమిరోన్మథన. మనలో ఉండే అజ్ఞాన లక్షణమే తిమిరము, చీకటి. కాబట్టే దాశరథి గారు ఒకతోట తిమిరంతో సమరం అనో గేయం రాశారు. ఒక గే సంపుటిగా వచ్చింది. తిమిరం అంటే అజ్ఞాన లక్షణం. ఈ అజ్ఞాన లక్షణాన్ని పూర్తిగా తొలగించేవాడు ఆయన. అంధకార నాశకృత్ అని అర్థం. అజ్ఞాన అంధకార నాశకృత్, అజ్ఞానాన్ని తొలగించేవాడు అని చెప్పి. అజ్ఞానాన్ని తొలగించడానికి పరమాత్మ రకరకాల పద్ధతులు ఎన్నుకుంటాడు. చీకటి లోపల తాడుని తూచి పామనుకుని గడగడగడ వణుకుతూనే ఉన్నాడు రాత్రంతా. తెల్లవారింది, ఆ తాడు అక్కడే ఉంది, వీడిక్కడే ఉన్నాడు. చీకటి లోపల ఏమైంది? అది తాడు అయినప్పటికీ పాము అనే భ్రాంతి వీడికున్నది. నిజమే, భ్రమ. అది చీకటి వల్ల వచ్చింది. చీకటి తొలగిపోయింది. అరే ఇలా అనుకున్నానా నేను అని వాడే నవ్వుకుంటున్నాడు. ఇలాగా చిన్న చిన్న విషయాల్లో కూడా అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాడు కనుక
తిమిర ఉన్మథన. రేపొద్దున్న మళ్ళీ ఇంకో సందర్భంలో అలాగే కనిపిస్తే వాడు పామునుకుని భయపడవచ్చును, కానీ దగ్గరికి వెళ్ళి కొంచెం చూచి పరీక్షగా కదులుతోందా కదలటం లేదా అంటే ఒక్కసారి కలిగిన అజ్ఞానాంధకారము తొలగించడం అన్నది మళ్ళీ ఉపయోగిస్తోంది కదా. తిమిర ఉన్మథన. ఉజ్జంతోహ్య భద్రాణి విధునోతి సుహృత్సతాం. భగవచ్చింతన కలిగిన ఎవరికైనా కానీ ఎక్కడైనా అజ్ఞానం వస్తే అది వెంటనే తొలగిస్తాడు. అసలు భగవచ్చింతన ఉంది అంటే అజ్ఞానం తొలగిపోతుంది. అలాగే చేసి పెట్టేవాడు కనుక తిమిరోన్మథన. అజ్ఞాన దృష్టి అని చెప్పుకుంటా మన వాళ్ళు. శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మ న విద్యతే. చదివాము అక్కడ ఎందుకు ఎడుతున్నావయ్యా? కొబ్బరికాయ కొట్టుకుని పాపాలు పోగొట్టుకోవడానికి. మరి ఈ శ్లోకం చదివావు, నీ అజ్ఞానం ఏమైపోయింది? జ్ఞానం కాస్తాను. అల్లా కాదు, నిరంతరము భగవచ్చింతన ఉన్నట్టయితే వీడి మనస్సు లోపల అజ్ఞానం ఉండనే ఉండదు. దీనికే ఒక గాథ ఉంది. ఒకసారి ఒక సుప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రంలో ఉన్న రంగనాథుని విగ్రహాన్ని ఇతర దేశీయులు వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. లాంటి విగ్రహాలు ఎన్నో పట్టుకుపోతే ఈ విగ్రహాన్ని తీసుకురావడానికని వైష్ణవ స్వాములంతా అక్కడికి వెళ్ళారు, ఒక పెద్దలతోటి సహా కలిసి. ఆ మహానుభావుడు అన్నాడు, మీ విగ్రహం ఏదో పట్టుకెళ్ళని చూసుకోండి అన్నాడు. మరి వీళ్ళంతా గొప్ప గొప్ప భక్తులు, అర్చక స్వాములు, వీళ్ళందరూ కూడా వేదవేత్తలు ఉన్నారు. రోజు భగవంతుడిని చూచేవాళ్ళే. అక్కడికి వెడితే విగ్రహాన్ని గుర్తుపట్టలేకపోయారు. మరి వీళ్ళకి జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? జరిగింది ఏమిటి అంటే వీళ్ళు వెడుతున్నటువంటి పరివారంలో ఒక చాకలి కూడా ఉన్నాడు. అతను అన్నాడు, నేను లోపలికి వెళ్ళి పట్టుకొస్తా అన్నాడు. మిగిలిన వాళ్ళు కోప్పడ్డారు, మేము రోజు అర్చన చేస్తాను, దగ్గరగా ఉండి మాకు తెలియని స్వామిని నువ్వు తీసుకురాగలవా? వెళ్ళి సరిగ్గా కావలసిన విగ్రహాన్నే పట్టుకొచ్చాడు. ఎలాగా? రోజు స్వామికి సమర్పించే వస్త్రాన్ని ఇతనే ఉతికేవాడు. ఆ వస్త్రానికి కస్తూరి పరిమళం ఉండేది. అంటే అది కస్తూరి రంగయ్య. ఏ వస్త్రమునకు కస్తూరి పరిమళం ఉందో అదే మన స్వామి విగ్రహం తీసుకొచ్చాడు ఆయన. అది విశేషం. అంటే అజ్ఞానం తొలగించడం అంటే ఆ పద్ధతి ఇది. నిరంతరము భగవచ్చింతనలో ఉన్నట్టయితే అజ్ఞానానికి చోటు అన్నది ఉండలేదు. అధర్వణ వేదం చెప్తుందో మాట, తరణి విశ్వదర్శిత జ్యోతిష్కృదశి సూర్య విశ్వమాభాసిరోచనం. తరణి, మమ్మల్ని అందరినీ చీకటి దాటిస్తావయ్యా. విశ్వదర్శత, సకల ప్రపంచాన్ని దర్శింపజేస్తావు. జ్యోతిష్కృదశి, జ్యోతిని కలిగిస్తావు, జ్యోతిని వెలిగిస్తావు. సూర్య విశ్వమాభాసిరోచనం, మాకు చక్కటి కాంతిని కలిగించి దర్శనమిస్తావయ్యా నువ్వు. నీకు నమస్కారం. అందుకని స్వామికి పేరేమిటి అంటే తిమిరోన్మథన అని పేరు. ఇక తరువాతి నామము శంభు. ఓం శంభవే నమః. శంభు శబ్దానికి అర్థం మనం పరమశివుని స్వరూపము. పర్వాలేదు, అలా చెప్పుకున్నా నష్టమేం లేదు. ఎంచేతంటారా, రుద్రాధ్యాయంలో ఉంది, ఉత ఏనన్ గోపాదృశన్ అదృశన్ ఉదహార్య. సూర్య మండలాంతర్వర్తి అసౌయో సర్పతి నీలగ్రీవో విలోహిత. సూర్యమండల అంతర్వర్తి అయిన పరమాత్మని మేము చూస్తున్నామయ్యా. గోపాలకులు దర్శించారు, నీళ్లు పట్టరావడానికి వెళ్ళిన ఆడవాళ్ళు కూడా దర్శిస్తున్నారు. ఉత ఏనన్ గోపాదృశన్ సమృడయాతిన, అతడు మమ్మల్ని క్షేమంగా ఉంచుగాక, మమ్మల్ని ఆనందపెట్టుగాక అంటారు. అలాగే శంభు, శం సుఖం భవతి అస్మాత్ ఇది శంభు. శం అంటే సుఖము, ఇతని వల్లనే మనకి సుఖం కలుగుతోంది గనక అందుకని శంభు. విశ్వాక్షం విశ్వశంభువం అంటూ ప్రపంచానికంతటికీ కూడా కన్ను వంటివాడు, ప్రపంచానికంతటికీ కూడా సుఖము కలిగించేవాడు. అంటే భుక్తి ముక్తి సుఖం అన్నీ ఇస్తాడు పరమాత్మ. శమం అపవర్గాది రూపం సుఖం అస్మాత్ భవతి ఇది శంభు. అంటే అపవర్గాది రూపమైనది శం. అంటే ఇక్కడ ఉండే సుఖం ఉంది. వేసవి కాలంలో చల్లటి గాలి వీచింది, సుఖము. అదే చల్లటి గాలి శీతాకాలంలో వీస్తే కష్టమవుతోంది. ఇది కాదు సుఖం అంటే. ఏది పొందిన తర్వాత దుఃఖస్పర్శ ఏమాత్రము ఉండదో అది సుఖము, అది శం అని అంటారు. అలాంటిది కలిగిస్తాడు గనక శంభు. ఇంకా సౌందర్యాది గుణానాం యో హ్యవిష్కారేణ శం సుఖం
పుంసాం సమ్యక్ భావయతి స శంభు పరికీర్త్యతే. ఎవరైతే తనకుండే గొప్ప గొప్ప గుణాలన్నిటి చేత కూడా భక్తులందరినీ ఆనందపెడతారో అదుగో అలాంటి ఆనందపెట్టే స్వభావమే శంకరత్వము, శంభుత్వము. కాబట్టి ఆయన్ని శంభు అంటారు. విశ్వామిత్రుడు వెళ్ళాడు, నిద్రపోతున్న రామచంద్ర స్వామి సౌందర్యాన్ని చూచి ఆనందపడ్డాడు. జనక మహారాజు రామచంద్ర స్వామి నడకని చూచి ఆనందపడ్డాడు. శివధనస్సు విరుగుతోంది, విశ్వామిత్రుడు ఒళ్ళు పులకించిపోయింది. ఆహా, ఇతనా నా శిష్యుడు. నిద్రాకాలిక సౌందర్యం చూచారు ఒకళ్ళు, విశ్వామిత్రుడే. ఆయన ఆనందపడ్డాడు. శౌర్యాన్ని వాలి మెచ్చుకున్నాడు. మరో సౌందర్యాన్ని గోపికలు మెచ్చుకున్నారు. ఆంధ్ర ఇలా ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్కళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళకి ఆనందం కలగాలి. అలాంటిది శంభు, సుఖాన్ని కలిగించేవాడు. గుణై దాస్యముపాగత అంటారు. అన్ని ఉత్తములైన గుణములు ఉన్నాయి గనకనే లక్ష్మణస్వామి అంటాడు, ఈయన గుణములకి నేను దాసుణ్ణి. ఆయన శంభు, సుఖాన్ని కలిగిస్తాడు. గుణై దాస్యముపాగత. సీతాదేవి అంటుంది, ఇలాంటి మహానుభావుడికి లేని మంచి గుణములు ఎన్ని గుణాలు ఉండాలి, అన్నీ ఉన్నాయి. అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్. లోకంలో ఇలాంటి భర్తని వదులుకోగలరా? ఇలాంటి వాళ్ళకి సేవ చెయ్యకుండా ఉండగలరా? ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబు తీరిపోవు. అన్ని రకాల గుణాలన్నీ నీకున్నాయి. అంచేత ఆయన శంభు. అలాంటి శంభు అంటే సుఖాన్ని కలిగించేవాడు. కలిగించడమే కాదు, తరువాతి నామము త్వష్ట. ఓం త్వష్ట్రే నమః. త్వష్ట అంటే దేవవర్ధకిశ్చ. వడ్రంగి, దేవతల్లో ఉండే వడ్రంగి ఆయన. దేవశిల్పి, విశ్వకర్మ. అంచేతనే ఆయన్ని ప్రార్థన చేస్తారు. వాచస్పతిం విశ్వకర్మాణం ఊతయే అద్యాహువేమ. మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన వాచస్పతి, మంత్రములకన్నిటికీ అధిపతి. విశ్వకర్మ, సకల ప్రపంచము తన కర్మగా కలిగినవాడు. ఎంత అందంగా చెక్కాడండి శిల్పాన్ని. ఎలా చెక్కాడో తెలుసునా? ఒక ఆయన ఎవరో గొప్పగా అందమైన అమ్మాయి శిల్పాన్ని చెక్కాట. వీళ్ళంతా సన్మానం చేయడానికి వెళ్ళారు. ఆ శిల్పి అన్నాడట, మీకు అందరికీ బండరాయి కనిపించింది, ఆ బండరాయిలో ఒక అందమైన అమ్మాయి నాకు కనిపించింది. అమ్మాయి అందరికీ కనిపించడం కోసం ఆ అందాన్ని దాచివేసేలాంటి అనవసరమైన ముక్కలన్నీ తొలగించాను నేను. శిల్పం చెక్కడమే నా మొహం అన్నట్ట పాపం ఆయన. అలాగే శిల్పి అంటే ఆయన. అదిగో అలాంటివాడు. అంతేకాదు, త్యక్షతి తనూకరోతి భక్తానాం ఉత్పత్తి ప్రళయరూప అనర్థ ప్రవాహ దుఃఖం ఇది త్వష్ట. ఆయన ఏం చేస్తాడు? ఉత్పత్తి, ప్రళయము, సంసారము ఇలాంటి వాటిల్లో ఉండే దుఃఖాన్నంతా కూడా తొలగిస్తూ ఉంటాడట. త్వష్ట ఒక రూపాన్ని తయారు చేస్తాడు. మనకి తెలుసునా, ఒక్కొక్క జీవుడి శరీరం ఇలా ఉండాలని, ఎంత అందంగా ఎక్కడ ఏ పరిమాణం ఎంత ఉండాలో అలాగే ఉంచుతూ శిల్పాన్ని చెక్కాడు. దుఃఖం తొలగిస్తున్నాడు. ఒక రకమైన దుఃఖము, చిన్నప్పుడు పాల కోసం ఏడ్చే దుఃఖము, పాలతో ఆకలి తీర్చాడా? కదిలే వేళ ఇంకొక రకంగా, మరొక సందర్భంలో మరొకలాగా, ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క రూపాన్ని తతపరిచి ఆనందాన్ని కలిగిస్తున్నాడే త్వష్ట అంటే అర్థం అది. సర్వాణి రూపాణి తనూకరోతి ఇది త్వష్ట. తనూకరోణి అంటే ఉపసంహారం చెయ్యడం, సంహారం చేస్తాడు ఈయన. అన్నిటినీ కూడా తన లోపలికి తీసుకుంటాడు. అలాంటి వాడు గనక త్వష్ట. ఇది త్వష్ట అన్నది పరశురామావతార సూచన. ఎలాగంటే త్రిసప్తకృత్వ సక్షత్రియం భూమితి త్వష్ట. 21 మార్లు శుభ్రంగా అందరినీ నరికి పోగులు పెట్టాట. అంటే ఎలా అయితే చెక్కి శిల్పాన్ని చెక్కుతాడో త్వష్ట. ఈయన కూడా రాజుల్ని చెక్కి పెట్టాట మహానుభావుడు. అంటే త్వష్ట. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం.